హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఇలా ములక్కాయ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అండ్ పప్పుతోటి ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పప్పు చారు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎర్రపప్పు తీసుకున్నాను. ఎర్రపప్పు వచ్చేసి ఒక పావు కేజీ తీసుకొని ఈ విధంగా బాగా ఉడకపెట్టేశాను. ఇలా ఉడకపెట్టేసిన తర్వాత దీన్ని పక్కకు దింపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని ఈ విధంగా ముగ్గురు పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసేసుకొని ఫ్రై అయ్యాలండి. ఈ ఫ్రై కాగానే మనం ఈ గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదా, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాను. ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్న తర్వాత అవి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. ఇవంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపునైతే యాడ్ చేసేసుకోవాలి. పసుపు అనేది మనం ఇది పచ్చికారం కదా, నేను ఎండుకారం వేయట్లే కాబట్టి ఇలా పసుపు అయితే ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పసుపు అంతా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ములక్కాయ ముక్కలు తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాం కదా, ఈ పీసెస్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ములక్కాయలంతా చాలా వరకు బాగా అయితే మనకి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ముక్క అనేది కొద్దిగా మనకి ఉడికినట్లు కనపడితే సరిపోతుందండి. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ ఎలా ఉందో చూస్తున్నారు కదా, వీడియో విధంగా చూసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఆయిల్ పీసెస్ పక్కకు అనుకొని ఆయిల్లో ఎల్లిపాయలు అయితే వేసేసాను. ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇదైతే నేను మూత పెట్టయితే ఏ ప్రిపరేషన్ చేయట్లే అండి, మూత పెట్టకుండానే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడే ఉండి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఆయిల్ అయితే మన పీసెస్ అనేది మొత్తం ముక్క మునిగేంత వరకు, ములక్కాయల ముక్క మొత్తం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే గరం మసాలా విత్ సాంబార్ మసాలా అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసుకొని బాగా మసలే టైంలో మనం ఈ పప్పు ఉడకబెట్టుకొని పక్క పెట్టుకున్నాం కదా, మూత పెట్టేసి ఇందులో కూడా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం మంచిగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకొని మనకి ములక్కాయల పప్పు ములక్కాయ చారు అనేది బాగా మనకి మసలే టైంలో ఈ పప్పుది అనేది దాంట్లో పోసుకోవాలి. ఇలా ఈ విధంగా ఎవరైనా పప్పు ప్రిపేర్ చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇలా మసులుతున్నది కదా, మూత తీసేసి చూసినట్లయితే ఈ విధంగా మసులుతుంది. మనం నార్మల్గా కుకింగ్ అనేది మన ములక్కాయ బాగా ఉడికిన తర్వాతనే దీంట్లో మనం పప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడకకపోతే మనం పప్పు వేసిన తర్వాత సరిగ్గా ఉడకదనమాట. అందుకోసం ఫస్ట్ వాటర్ వేసేసి ఈ విధంగా అయితే ఉడకపెడుతున్నాను. మ్యాక్సిమం ఒక 8 to 10 minutes అయితే పట్టింది వాటర్ వేసిన తర్వాత. ఈ విధంగా మనకి మొత్తం బాగా ఉడికిన తర్వాత దీంట్లో అయితే ఆయిల్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అలా ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ఈ పప్పు చారుని అందులో పోసేసుకోవాలి. ఇలా పోసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేస్తే చాలా అంటే చాలా బాగా మనకి కుక్ అయిపోతుంది. ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes కుక్ అయితే మనకి ఈ విధంగా అయితే పప్పు చారు అనేది చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ములక్కాయలు అనేది కొంతమంది ఉడకపెడితే ఉడకవు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే ఎవరికైనా చాలా పర్ఫెక్ట్గా పప్పు చారు అనేది సెట్ అవుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.